జై శ్రీరామ్. నేను ఇవాళ ఏంటంటే మీకు అందరికీ చెప్పిన కదా, కరుమాలి మాల గురించి చెప్తాను. నేను వేసుకున్న మాల గురించి బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్తాను చెప్పిన కదా. సో అదే బెనిఫిట్స్ నేను ఇవాళ చెప్పబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలిసి ప్రసన్న. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్. అండ్ చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి నా వీడియో వెళ్తుందని చెప్తున్నాను. కరుంగలి మాల మా వారి ఫ్రెండ్ పాతాళ మురుగన్ శంభో అన్న టెంపుల్కి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు. అండ్ దీంట్లో ఇది 6 mm కరుంగలి మాల అండ్ 8 mm 10 mm అని కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నేను 1200కి తీసుకున్నాను. సో 8 mm వచ్చేసి 1600, 10 mm వచ్చేసి 2000 అలా ఉంటాయి. మీన్స్ మాలలో ఇవి అనేటివి పెద్దగా ఉండవు, ఇవి ఇదే సైజ్ ఉంటుంది. కొంచెం లాంగ్ లెంత్లో ఆ టైప్లో వస్తాయి కాబట్టి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అక్కడ 40 days సుబ్రహ్మణ్య స్వామి పాతాళ మురుగన్ శంభో అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. మనం పిలుచుకునే పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి మెడలో 40 రోజులు పూజ చేసిన మాల కరుంగలి మాల. యాక్చువల్లీ ఈ మాలకి ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మనం యాక్చువల్లీ మనకు ఏదైనా శని ఏదైనా ఉంటే పోవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తాము. సో ఈ మాల ధరించడం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి, నెగటివ్ వైబ్స్ పోయి మంచిగా అంటే మనకున్న శని అది అనేది పోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ మాల వేసుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, పెద్ద మనిషి అయిన ఫంక్షన్స్కి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెత్ అయిన దగ్గరికి వెళ్ళేటప్పుడు మాల తీసి పెట్టేసి వెళ్ళాలి. అండ్ థర్డ్ పాయింట్, మెయిన్ పాయింట్, ఎవ్రీడే నైట్ పడుకునే ముందు మాల అనేది తీసి మంచిగా ఒక దగ్గర పెట్టేసుకొని, ఒక సెల్ఫ్లో ఎక్కడన్నా మీకు అంటే తొక్కుడు లేని చోట, డస్ట్ లేని చోట పెట్టేసుకొని పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ డేస్ స్నానం చేశాక వేసేసుకోవచ్చు. స్నానం చేశాక అంటే చాలామంది అయ్యో డైలీ హెడ్ బాత్ చేయాలా అని అనుకుంటారు. హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు భార్యాభర్తలు అయితే కనుక కొంచెం నైట్ అనేది కొంచెం మంచిగా ఉండకపోతే మార్నింగ్ అనేది మీరు హెడ్ బాత్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లేదు ఒకవేళ నార్మల్ అనుకుంటే కనుక మీరు నార్మల్ స్నానం చేసేసుకుంటే సరిపోతుంది, హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మెయిన్ పాయింట్ అండి, ఎవరైతే మాల ధరించుకుంటారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా కొలుచుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి అనే కాదు, మనకు ముందు శని అనేది ఎలాంటి శని ఉన్నా కానీ ఆ శని అనేది ఉండొద్దు, మనం మంచిగా ఉండాలి, హెల్త్ పరంగా కానీ లైక్ ఫైనాన్షియల్ పరంగా కానీ మంచిగా ఉండాలనుకుంటే కరుంగలి మాల వేసుకున్నప్పుడు ఎవ్రీడే మీకు వీలైనప్పుడు మీరు ఓం శనీశ్వరాయ నమః అని 108 times లేదంటే 21 times అలా చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ నాట్ టు బి లీస్ట్ అండి, లాస్ట్ పాయింట్ ఏంటంటే, పీరియడ్స్ ఉన్నప్పుడు 5 days మాత్రం మీరు మాల వేసుకోవద్దండి, అది మనకు మంచిది కాదు. సో ప్లీజ్ మాల వేసుకోకండి. 5 days అయిపోయాక మనం హెడ్ బాత్ చేసినప్పుడు సడన్గా పీరియడ్స్ వచ్చేస్తే ఏం చేయాలి, మాల తీయొద్దు కదా అంటే, ఆ మాల మీరు తీయకుండా మీ ఆపోజిట్ పర్సన్, ఆఫీస్లో స్టాఫ్, ఆఫీస్లో ఫ్రెండ్స్ అయినా కానీ, ఇంట్లో మీ హస్బెండ్ కానీ, మీ అత్తగారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీయమని చెప్పొచ్చు. ఇది ఓన్లీ నాట్ ఫర్ జెంట్స్, లేడీస్ కూడా వేసుకోవచ్చు ఇలాంటివన్నీ మనము పాటిస్తే. సో ఇంకేమైనా మర్చిపోయినా చెప్పడానికి. ఇంకో విషయం అండి, అన్నీ ఆన్లైన్ నమ్మకండి, అందులో తీసుకోకండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అతనికి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెస్ట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.